శ్రీమాత్రే నమః అండి. అందరూ ఒక చిన్న టాపిక్ మీద ఇప్పుడు యూట్యూబ్లో డిస్కషన్ అవుతుంది కదండి. అదేంటి అంటే ఒక పెద్దాయన పండితుడే ఏం చెప్పారు అంటే స్నానం అది చేసిన తర్వాత ఇల్లు ఊడవాలి అని చెప్పారు కదా. అదేంటండి అలా ఎలా కుదురుతుంది? స్నానం చేసిన తర్వాత ఇల్లు ఊడవడం ఏంటండి? స్నానానికి ముందు ఇల్లు ఊడ్చిన తర్వాత అంట్లు ఇల్లు అన్నీ శుభ్రం చేసిన తర్వాత కదా స్నానం చేసి పూజ చేయాలి అని చాలామంది అంటున్నారు. ఇది వాస్తవమేనండి. కానీ ఇక్కడ ఒక లాజిక్ ఉందండి. ఆ లాజిక్ ఏంటి అంటే ఎప్పుడైతే మనం మైలలో ఉన్నప్పుడు కానీ లేదా భార్యాభర్తలు కలిసినప్పుడు కానీ ఇల్లంతా కలియ పెట్టకూడదు కదండి. పొద్దున్న లేవగానే ఎప్పుడైనా సరే బెడ్ మీద నుంచి లేచి చక్కగా బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసినాకే మనం వేరే రూమ్లోకి వెళ్తాం. అది కిచెన్ కానివ్వండి, హాల్ కానివ్వండి, ఇంకో రూమ్ కానివ్వండి. అంతేగాని అలా వెళ్ళకూడదు కదా. ఆ ఉద్దేశంతో అతను ఒకవేళ చెప్పు ఉండొచ్చేవని నా ఉద్దేశం అండి. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మహిళలో ఉన్నప్పుడు ఏంటి అంటే మన పీరియడ్ ఉన్నప్పుడు లేవగానే చాలా చిరాగ్గా ఉంటుంది. ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే స్నానం చేయకుండా ఇల్లంతా కలియబెట్టడం, ఇల్లంతా తిరగటం, ఇల్లంతా ఊడవటం అంటేనే ఇల్లంతా తిరగటం అని అర్థం. అలా కూడా చేయడం కరెక్ట్ కాదు కదండి. అందుకోసమని అలాంటి టైంలో కూడా ఖచ్చితంగా లేవగానే స్నానం చేయాలి. చేసిన తర్వాతే ఇల్లు ఉడ్చుకోవటం కానీ వాకిలు ఉడ్చుకోవటం కానీ చేయాలి. ఈ రెండు సందర్భాల్లో మాత్రం ఖచ్చితంగా స్నానం చేసిన తర్వాతే ఇల్లు ఊడ్చుకోవటం కానీ ఇల్లు శుభ్రం చేయటం కానీ అంట్లు కానీ ఇంకేదోనే కానీ చేయాలి. అంతేకాని ఈ రెండు సందర్భాల్లో అలాగే ఉండి ఇల్లు మొత్తం తిరగడం మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. బెడ్ మీద నుంచి నిలిచిన తర్వాత అంటే ఇవాళ రేపు అటాచ్డ్ బాత్రూంలో ఉన్నాయి కదా, అంటే బాత్రూమ్ కోసం కూడా వేరే రూమ్లలోకి వెళ్ళకుండా బెడ్ మీద నుంచి లేచిన తర్వాత డైరెక్ట్ బాత్రూంలోకి వెళ్ళడం అనేది పద్ధతి, సాంప్రదాయం అండి. అది ఎవరికి వర్తిస్తుంది అంటే ఎవరైతే సాంప్రదాయాన్ని పాటిస్తారు, మడి ఆచారాలు పాటించే ఇల్లు ఉంటాయి కదా, ఇలాంటి టైంలో కలుపుకోకుండా ఉంటారు కదండి ఆ 5 రోజులు కూడా. అలాంటి వారు మాత్రం ఖచ్చితంగా ఇలాంటి నియమాలను పాటించాల్సిందేనండి. నేను అందరూ పాటించాలి అని చెప్పట్లేదు. కాకపోతే మడి ఆచారాలు ఎవరైతే పాటిస్తున్నారో వారు మాత్రం ఖచ్చితంగా బెడ్ మీద నుంచి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా బాత్రూంలోకి వెళ్ళి స్నానం అది చేసిన తర్వాతే మిగతా రూమ్లోకి ఎంటర్ అవ్వాలండి. అంతేకాని మిగతా రూములు కలియపెట్టొద్దండి. కలియపెట్టడం అంటే ఏంటంటే ఇల్లు ఉడవాలి అన్నప్పుడు అన్ని రూములు ఉడవాలంటే అన్ని రూములు తిరగాల్సి వస్తుంది కదా. అలా స్నానం చేయకుండా ఎట్టి పరిస్థితిలో కూడా బెడ్రూమ్ దాటి యువతలకి రాకూడదండి. ఇంకొకటి ఏంటి అంటే పీరియడ్లో ఉన్నప్పుడు కూడా అంతేనండి. లేవగానే స్నానం చేయాలండి. ఖచ్చితంగా చేసిన తర్వాతే మిగతా రూముల్లోకి వెళ్ళాలి. అంతేకాని ఒకవేళ మేము 5 రోజులు బయటకు ఉంటాము అంటే అలాంటి సమస్య రాదండి. మిగతా వారు ఆ పని చేసుకుంటారు. వీరు అసలు తగలరు. ఒక మూలన ఒక చాపిస్తారు కాబట్టి ఎలాగో కూర్చుంటారు. అలా అయితే పర్వాలేదండి. కానీ ఒకవేళ మేము ఇంట్లో తిరుగుతామండి, మాకు చేసేవారు ఎవరు లేరు, మేమే చేసుకోవాలి అనేవారు మాత్రం ఖచ్చితంగా పీరియడ్ టైంలో లెగగానే ఫస్ట్ స్నానం చేసిన తర్వాత మాత్రమే ఇల్లు ఊడటం కానీ అంట్లు తోమటం కానీ ఇంకో పని మాత్రం చేయాలి. అంతేకాని స్నానం చేయకుండా పీరియడ్ టైంలో కానీ భార్యాభర్తలు కలిసిన టైంలలో కానీ ఇల్లు మొత్తం కలియపెట్టడం అంటే తిరగటం, ఇల్లు ఊడటం, శుభ్రం చేయటం అనేవి ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. నా ఉద్దేశం ప్రకారం ఆ పెద్ద ఆయన అలా చెప్పారేమో స్నానం చేసిన తర్వాతే ఇల్లు ఊడవాలి అని నేను అనుకుంటున్నాను. వాస్తవానికి ఆ పెద్దాయన ఎవరో కూడా నాకు తెలియదండి. కాకపోతే యూట్యూబ్లో కొంతమంది మాట్లాడుకోవడం విని నాకు ఈ ఆలోచన వచ్చింది. మన పూర్వీకులు ఏది చెప్పినా కూడా ఊరికే చెప్పలేదండి. ఆ కాలంలో ఏంటి అంటే పచ్చళ్ళు కానీ ఒరుగులు కానీ ఇలా రకరకాలైన నిల్వ పెట్టుకునేవారండి. ఆ నిల్వలు సంవత్సరం అంతా నిల్వ ఉండాలి. ఇప్పుడులాగా ఫ్రిడ్జ్లు కానీ తర్వాత ఇంకేంటి స్టోరేజెస్ అని బాక్సెస్ అని అలాంటివి ఏవి ఉండేవి కాదు. కాబట్టి వాళ్ళు అవన్నీ నిలువ పెట్టుకోవాలి సంవత్సరం అంతా. అంటే ఎలాంటిది తగిలినా కూడా బూజు ఎక్కటం కానీ అవి పాడైపోవడం కానీ సంవత్సరం అంతా నిల్వ ఉండకపోవడం కానీ అయ్యేవి. కాబట్టి ఇలాంటి నియమాలను వాళ్ళు పాటిస్తూ ఉండేవారు కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం అంతా నిల్వ ఉండేవండి. అందుకోసమే ఆ కాలంలో వాళ్ళు ఇలా మడి ఆచారాలను పాటిస్తూ ఉండేవారండి. సో అది ఒకటి. ఎందుకంటే మామూలుగా అందరికీ తెలిసిన విషయమే, శాస్త్రీయంగా చూసినట్టయితే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన బ్యాక్టీరియా ఫామ్ అవుతుందో దానివల్ల ఇంట్లో ఉన్న ఏవైతే నిల్వ ఉండే పచ్చళ్ళు, పొళ్ళు, ఇంకేమైనా ఒరుగులు ఉంటే అవి పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన పూర్వీకులు మనకు ఆ విధంగా మడి ఆచారాలను పెట్టారండి. అది వీలు కాదు ఇప్పుడున్న జనరేషన్లో అనుకుంటే మామూలుగా ఏం చేయాలి అంటే వెంటనే స్నానాలు అది చేసుకుంటే సరిపోతుందండి. స్నానం చేసినాక మళ్ళీ ఇల్లు ఊడవచ్చా అనే డౌట్ రావాల్సిన అవసరం లేదండి. స్నానం చేసినాక హాయిగా ఇల్లు ఊడ్చుకోవచ్చండి. కాకపోతే ఆ సమయంలో ఏం చేయాలంటే భర్త కానీ పిల్లలు కానీ దీపం వెలిగించేటట్టు చూసుకోండి. అంతే, ఏం కాదండి. స్నానం చేసినాక కూడా మీరు ఇల్లు ఊడ్చుకోవడం లేదా కల్లాపి కానీ ముగ్గు పెట్టడం కానీ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఇవన్నీ చేసిన తర్వాత పూజ చేయకుండా
మీ భర్త కానీ లేదా మీ పిల్లలు కానీ దీపారాధన చేసుకునేటట్టు చూసుకుంటే సరిపోతుందండి. అంతేకాని మన పెద్దవారు చెప్పారని అది ఎలా కుదురుతుందండి, అది అలాంటి లాజిక్లు మనం మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించాలి. దాని వెనక ఏదైనా ఆంతర్యం ఉందా, వాళ్ళు అలా పెట్టడానికి ఏదైనా సైన్స్ దాగి ఉందా అని ఒక్కసారి మనం ఆలోచిస్తే మనకే అర్థమవుతుందండి. ప్రతి సాంప్రదాయం వెనుక ఏదో ఒక ఆచారం దాగి ఉంది కాబట్టి మన పూర్వీకులు మనకి ఈ విధంగా అలవాటు చేశారు. మన పెద్దలు ఇలాగే చెప్తూ వస్తున్నారు, మనం వాటిని పాటిస్తూ వస్తున్నాము. ఇప్పుడు వాటిని మనం వెటకారంగా అంటాం కానీ, లేదా అలా ఇలా కుదురుతుంది, ఆ జనరేషన్ వేరు ఈ జనరేషన్ వేరు కదా, ఇలా అంటే మనకు సాధ్యమైతే ఖచ్చితంగా పాటించాలి. లేదు అనుకుంటే మానుకోవాలి. లేదంటే వాటికి కొన్ని ఉపాయాలు ఉంటాయి కదా, వాటిని మనం చేసుకుంటే సరిపోతుంది. అంతేకాని అది తప్పు పట్టడం మాత్రం కరెక్ట్ కాదండి. ఎందుకు అంటే ప్రతిదాని వెనుక ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుందండి. అదే మన పూర్వీకులు చేసింది మనకు. ఆ సైంటిఫిక్ రీజన్ మనం తెలుసుకోకుండా వారిని తప్పు పట్టడం మనం కరెక్ట్ కాదండి. ఎందుకంటే హిందూ ధర్మం అనేది కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారాలు, ప్రతి దాని వెనుక సైన్స్ దాగిందని ప్రతి ఒక్క దేశ మూలల నుంచి ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు ప్రపంచంలో. మనమే అట్లా హేళన చేస్తే అది కరెక్ట్ కానది నా ఉద్దేశం అండి. కాబట్టి ప్రతిదీ ఎవరైనా పెద్దలు చెప్పినా, పండితులు చెప్పినా, శాస్త్రజ్ఞులు చెప్పినా, ఎవరైనా చెప్పినప్పుడు ఒక్కసారి మనం ఆలోచిద్దాం. దాని వెనక ఏదైనా కారణం ఉందా, సైంటిఫిక్ రీజన్ ఉందా, లేదంటే వాళ్ళు ఊరికే చెప్తున్నారా అని ఒకసారి ఆలోచించి ఆ తర్వాత తర్కానికి దిగడం కానీ, లేదా అది అబద్ధం అని చెప్పడం కానీ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. అంతేకాని అతను ఎవరో తెలీదు, నాకు అతని పేరు కూడా తెలీదు, అసలు ఏ యూట్యూబ్లో అతని వచ్చింది అది కూడా నాకు తెలియదండి. కాకపోతే నాకు ఈ విధంగా అనిపించింది కాబట్టి నేను నా ఉద్దేశాన్ని మాత్రమే నా యూట్యూబ్ ప్రేక్షకుల వరకు తీసుకెళ్ళాలి అనుకున్నాను.